మా ఇంట్లో వాళ్ళందరూ ఫోన్ చేసి ఒకటే రమ్మని పిలుస్తున్నారండి. మా అమ్మ, మా నాన్న, మా అక్క పిల్లలకి లీవ్ ఇచ్చేశారు కదా! ఇప్పుడైనా రండి అనేసి. మా హస్బెండ్‌ని అడిగితేనేమో ఏమీ అవసరం లేదు. ఊర్లో ఎండలు మండిపోతున్నాయంట. మీరు ఊరికి ఎళ్ళాలి అంటే ఇంకా 10 డేస్‌కి స్కూల్ ఓపెన్ చేస్తారు అనంగా అప్పుడెళ్ళండి. అప్పుడైతే మ్యాంగోస్ కూడా మంచిగా వస్తాయి. ఎంచక్కా ఎంజాయ్ చేయొచ్చు అంటున్నారు. ఇంకా అప్పుడే ఊర్లో జాతర కూడా ఉంది కదా! అన్నీ ఒకేసారి చూసుకొని వచ్చేయొచ్చు అంటున్నారనమాట. సరే పిల్లల్ని సమ్మర్ క్యాంప్‌కి వెయ్యి అంటే, సరే వెళ్ళి అడుగొద్దాం పదా అన్నాడు. ఎళ్తేనండి స్విమ్మింగ్‌కొచ్చేసి పర్ డే 150 రూపీస్ అంట. ఇంకా భరతనాట్యంకొచ్చేసి 2500 ఫర్ మంత్. నాకైతే చాలా ఎక్కువ అనిపించింది. అది కూడా భరతనాట్యానికి వీక్లీ 2 క్లాసెసే ఉంటాయండి. సమ్మర్ క్యాంప్‌లో అసలు వాళ్ళు బేసిక్ కూడా నేర్చుకోలేరంట. తర్వాత కూడా మీరు క్లాసెస్ అయితే కంటిన్యూ చేయాల్సి ఉంటుంది అని చెప్పారు. భరతనాట్యానికి మనీ పెట్టాల్సిన అవసరం ఉంటుందండి. ఎందుకంటే అది కొంచెం కష్టం కాబట్టి. ఇంకా స్విమ్మింగ్ అంటారా, మా వాడిని తీసుకెళ్ళి మా ఊరి బావిలో 2 బెండ్లు కట్టి వదిలామనుకోండి ఎంచక్కా ఈత నేర్చుకుంటాడేమో అనిపిస్తుంది. ఇక్కడైతే ముక్కినా డబ్బులే, దగ్గినా డబ్బులే. ఏంటోనండి ఈ డబ్బులు మహిమ అర్థం కాదు.